చూడండి, మన ఇంట్లో టెంకాయ కొట్టినప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దీంతో రాగి పిండి లడ్లు చేస్తాను. రాగి లడ్డు ఎలా చేయాలనో చూడండి. ఈ చిప్పను ఇలా కట్ చేసుకొని దీన్ని మిక్సీలో ఆడించుకోవాలి. మిక్సీలో ఆడించుకొని వీటిని విడదీసి అన్నీ బాగా విడదీసుకోవాలండి. గుండ్లు గుండ్లు ఉన్నాయి కదా, విడదీసుకోవాలి. కొందరు, నేనైతే కొంతమంది ఒకటే వేస్తాను, కొంతమంది ద్రాక్ష కూడా వేసుకుంటారు. నాకు ఇష్టం లేదు, నేను ఇవి ఒకటే వేస్తాను. చూసారా, ఇలా తీసి పెట్టుకోవాలి. అన్నీ ఒలుచుకొని వీటిని వేపుకోవాలి నెయ్యిలో. ఇలా పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని పప్పులు వేసుకొని మెంతిమాడిపప్పు ఎర్రగా వేపుకోవాలి. మనము వెన్నపూస తెచ్చుకొని నెయ్యి కాంచుకుంటే చాలా స్మెల్ బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇంట్లో కాంచుకున్న నెయ్యి అయితే. ఎర్రగా వేగినాయి కదా, వీటిని పక్కకు తీసుకోవాలి. ఇవి బాగా వేగినాయి కదా, ఇవి పక్కకు తీసుకోవాలి. ఇందులో మళ్ళీ 2 చిన్న గంటెలతో నెయ్యి వేసుకోవాలి. ఎక్కువే పడుతుందండి. ఈ కప్పుతో పచ్చి కొబ్బరి ఆడిచి పెట్టుకున్నాం కదండి, ఇది వేపుకోవాలి నెయ్యిలో వేసి. సన్న మంట పెట్టుకొని వేపుకోవాలి. చూడండి, నెయ్యిలో బాగా ఫ్రై అయింది పచ్చి కొబ్బరి. ఎర్రగా ఇట్లా బాగా వేపుకున్నాం కదా, దీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి పిండిని ఇలా జొల్లెట్లో వేసి జల్లించుకోవాలండి. ఏమన్నా ఉన్నా కూడా పైకి వస్తాయి, ఏం లేవు, బాగుంది. ఇప్పుడు నెయ్యి వేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదండి, 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. వేపుకోవాలి బాగా. ఇప్పుడు రాగి పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రాగి పిండి బాగా ఫ్రై అయింది. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరగడానికి కొంచెం పాలు పోసుకోవాలి. ఇలా బెల్లం బాగా కరగబెట్టుకోవాలి. చక్కెరతో అయితే పిల్లలైనా పెద్దలైనా కానీ బెల్లంతో తింటే మంచిది కదండి, పిల్లలకి పెద్దలకి హెల్దీ ఫుడ్ అని నేను బెల్లంతో చేస్తున్నాను. చక్కెర కామన్గా అందరు తినేది, బెల్లంతో చేస్తే బాగుంటుందని బెల్లంతో చేస్తాను. బెల్లంతో హెల్దీ ఫుడ్ కదండి. ఇలా బెల్లం కరగబెట్టానండి.
ఈ బెల్లం ఇలా కరిగింది కదండి బాగా. ఇందులో పచ్చి కొబ్బరి వేపి పెట్టుకునేది వేసుకోవాలి. నెయ్యిలో బాగా వేగింది కదా, అందులో వేసుకోవాలి. తర్వాత నెయ్యిలో వేపుకున్న రాగి పిండి వేసుకోవాలి. తర్వాత వేపుకున్న మెంతిమాడపప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇందులో దంచి పెట్టుకున్న వేలకల పొడి వేయాలి, వేలక బుడ్డలు. ఇవంతా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా పాకానికి పట్టేట్టుగా, బెల్లం పాకానికి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు వీటిని లడ్లు చేసుకోవాలి. ఇలా నెయ్యి చేతికి అద్దుకొని చేయంతా నెయ్యి పట్టించుకొని లడ్లు చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, రాగి లడ్లు ఎంత బాగున్నాయో, బెల్లంతో చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా చాలా చేసేటి ఉన్నాయి, కానీ నేను చేసుకోవాలి కదా, అందుకోసమని ఇంతతో వీడియో సాగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రాగి లడ్లు ఎంత బాగున్నాయో, బెల్లంతో చేసిన రాగి లడ్లు చాలా బాగున్నాయి కదా.